సినిమాల ఊపు మామూలుగా లేదు. ఎక్కడ చూసినా ఆ ముగ్గురు హీరోలే కనిపిస్తున్నారు. ఒకరేమో నేషనల్ పర్మిట్ తీసుకుని దేశమంతా తిరిగేస్తుంటే మరో ఇద్దరు మాత్రం లోకల్లో రఫ్ ఆడిస్తున్నారు. తాజాగా పండుగ సినిమాల 3 ట్రైలర్స్ వచ్చేసాయి. మరి సరదాగా వాటిపై ఓ లుక్కేద్దామా? పండగ సినిమాల 3 ట్రైలర్స్ వచ్చేసాయి. ఇన్ని రోజులు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ కూడా విడుదల చేయలేదు అనిల్ రావిపూడి. ఒకేసారి ట్రైలర్ తో వచ్చేశారు. భగవంత్ కేసరిలో కామెడీని కాస్త పక్కన పెట్టిన అనిల్ ఈసారి మళ్ళీ తన సేఫ్ జోన్ కు వచ్చేశారు. వెంకటేష్ కూడా ఉండడంతో రెచ్చిపోయారు ఈ దర్శకుడు. F2లో పెళ్లితో పాటు భార్యలతో వచ్చే చిలిపి కష్టాలను సరదాగా చూపించిన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాంలో మాత్రం ప్రేయస్తో పాటు భార్య కూడా పక్కనే ఉంటే వచ్చే కష్టాలను చూపించబోతున్నారు. ట్రైలర్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో నింపేశారు. పండగ సినిమాల్లో ఫ్యామిలీ బ్రాండ్ ఉన్న సినిమా ఇదే. మరోవైపు గేమ్ చేంజర్ కంప్లీట్ పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతోంది. పండగ సినిమాల్లో అన్నిటికంటే ముందొచ్చిన ట్రైలర్ గేమ్ చేంజరే. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి? RRR తరువాత రామ్ చరణ్ నుండి వస్తోన్న సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా ఇందులో ఉంటాయని దిల్ రాజు చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. పండగ 3 సినిమాల్లో పూర్తిగా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న సినిమా డాకు మహారాజ్. బాలయ్య హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి. పైగా అఖండ, భగవంత్ కేసరి మాదిరే ఈ సినిమాలోనూ చిన్న పాప సెంటిమెంట్ కనిపిస్తుంది. మొత్తానికి పండగ ట్రైలర్స్ అద్దిరిపోయాయి. సినిమాలు కూడా అద్దిరిపోతే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? రాజాసాబ్ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? దర్శక నిర్మాతలు చెప్తున్నట్లు ఖచ్చితంగా ఏప్రిల్ 10న విడుదలవుతుందా? ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు? వస్తుంది అని మేకర్స్ చెప్తున్నారు కదా అనుకోవచ్చు, కానీ మారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. మరి రాజాసాబ్ రాకపై డౌట్స్ తెప్పిస్తున్న ఈ సిచ్యువేషన్స్ ఏంటి? మా రాజాసాబ్ వస్తాడు, రికార్డులు బద్దలు కొడతాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. కల్కితో క్లాసిక్ హిట్ ఇచ్చిన ప్రభాస్ రాజాసాబ్లో మాస్తో రచ్చ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హర్రర్ కామెడీగా తెరకెక్కుతోన్న రాజాసాబ్లో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్, రిద్దిక్ కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయని ఇప్పటికే తెలిపారు మేకర్స్. షూటింగ్ కూడా చివరి దశకొచ్చేసింది. అయితే రిలీజ్ డేట్ పైనే అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 10న రాజాసాబ్ వస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తుంటే ప్రభాస్ కు పోటీగా మిగిలిన హీరోలు రావడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. కానీ అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న జాక్ విడుదల కానుంది. ఈ మధ్య డేట్ ప్రకటించారు BVSN ప్రసాద్. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్. తాజాగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ 10నే కన్ఫర్మ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. ప్రభాస్ సినిమా అంటే తమిళ మార్కెట్ కూడా ముఖ్యమే. అయితే అదే రోజు అజిత్ సినిమా వస్తోందంటే రాజాసాబ్ డేట్ ఏమైనా మారిందా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇప్పుడు. ఏదేమైనా మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేసే వరకు రాజాసాబ్ రిలీజ్ డేట్ పై ఈ కన్ఫ్యూజన్ తగ్గదు. RRR కు ఆస్కార్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అవార్డ్స్ పై ఇండియాలోనూ చర్చ బాగా జరుగుతోంది. తాజాగా 82వ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ ప్రధానోత్సవం కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగింది. ఈసారి ఇండియన్ సినిమాకు నిరాశే ఎదురైంది. మరి గోల్డెన్ గ్లోబల్లో సత్తా చూపించిన సినిమాలేంటి? వాటి ముచ్చట్లేంటి? గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కాలిఫోర్నియాలోని బేవ్లరీ హిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రపంచ నలుమూలల నుండి సినీ ప్రముఖులు హాజరయ్యారు. స్టాండప్ కమెడియన్ నక్కీ గ్లేజర్ హోస్ట్ చేశారు. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా సెబాస్టియన్ స్టాన్ నిలిచారు. అ డిఫరెంట్ మ్యాన్ సినిమాలో నటనకు గాను గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. 62 డెమీ మూరేకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ది సబ్స్టాన్స్ లో ఈమె అద్భుత నటనకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా ది బ్రూటలిస్ట్ సినిమాకు గాను బ్రాడీ కార్బెట్ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ చిత్రంగా ఎమిలియా పెరెజ్, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా పీటర్ స్ట్రాగన్, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా ఫ్లో ఎంపికయ్యాయి. ఉత్తమ చిత్రంగా నిలిచిన ఎమిలియా పెరెజ్ 10 నామినేషన్లు దక్కించుకుని 4 అవార్డులు సొంతం చేసుకుంది. ఈసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డులో ఇండియన్ సినిమాకు నిరాశ ఎదురైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం 2 కేటగిరీల్లో పోటీ పడినా అవార్డు దక్కలేదు. మిస్టర్ బచ్చన్ తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా ఖాళీ అయిపోయారు. పవన్ కళ్యాణ్తో సినిమా ఉన్నా అది ఎప్పటికి పట్టాలెక్కుతుందో తెలియదు. మరి ఇలాంటి సమయంలో ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎవరితో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు? పవన్ కోసం అలాగే వేచి చూస్తారా, లేదంటే మరో హీరోను పట్టుకుంటారా? గద్దలకొండ గణేష్ వచ్చిన 4 ఏళ్ల తర్వాత గానీ మిస్టర్ బచ్చన్ సినిమా చేయలేకపోయారు హరీష్ శంకర్. మధ్యలో పవన్ సినిమా కమిట్ అయినా ఆయన రాజకీయాల కారణంగా అది అలాగే ఉండిపోయింది. పైగా తాను డేట్స్ ఇచ్చే సమయానికి
హరీష్ శంకర్ దగ్గర కథ లేదంటూ ఓపెన్ గానే చెప్పారు పవర్ స్టార్. ఈ లెక్కన ఇప్పట్లో ఉస్తాద్ లేనట్టే. ఆ మధ్య ఆఘమేఘాల మీద ఉస్తాద్ షూటింగ్ మొదలు పెట్టారు హరీష్ శంకర్. ఫస్ట్ స్కెడ్యూల్లోనే చాలా వరకు సీన్స్ చిత్రీకరించారు. ఇదే ఊపులో మరో నెల రోజులు పవన్ డేట్స్ ఇచ్చుంటే ఈ పాటికి సినిమా వచ్చి ఏడాది అయిపోయిండేదేమో. అయితే పవన్ ప్లాన్స్ మరోలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యమవుతోందనే గతేడాది రవితేజతో మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు హరీష్ శంకర్. రైట్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్య తర్వాత హరీష్ శంకర్ కు వచ్చిన డిజాస్టర్ ఇదే. ఈ సినిమాతో మోస్ట్ ట్రోల్ డైరెక్టర్ గాను మిగిలిపోయారు హరీష్. బాలయ్యతో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు హరీష్ శంకర్ ప్రస్తుతం. మిస్టర్ బచ్చన్ టైంలోనే తనకు బాలయ్యతో ప్రాజెక్ట్ ఉందని తెలిపారు హరీష్. దీనిపైనే ఇప్పుడు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కథ నచ్చితే ట్రాక్ రికార్డ్ చూడని బాలయ్య హరీష్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈయన అఖండ 2తో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లి సందడి ఎక్కువగా కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్లు వరుసగా ఓ ఇంటివారు అవుతున్నారు. ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ మిస్ నుంచి మిస్సెస్ అయిపోతున్నారు. ఇదే ట్రెండ్ 2025లోనూ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. ఈ ఏడాది మరో 3-4 స్టార్ హీరోయిన్లు పెళ్లి పీటలెక్కేలా కనిపిస్తున్నారు. మరి వాళ్ళెవరు? ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి బాజాల సౌండ్ ఎక్కువైంది. కుమారి నుండి శ్రీమతులుగా మారిపోతున్నారు మన హీరోయిన్లు. గత 2 ఏళ్లలో కీర్తి సురేష్, రకుల్, కాజల్ ఇలా చాలా మంది బ్యూటీస్ పెళ్లి చేసుకున్నారు. 2025లోనూ ఈ సీన్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. ఈ రేస్ లో అందరికంటే ముందున్నది తమన్నానే. అన్ని కుదిరితే ఇదే ఏడాది అమ్మడు పెళ్లి పీటలెక్కడం ఖాయం. కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు తమన్నా. ఈ ఇద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించారు కూడా. అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. త్వరలోనే తమన్నా, విజయ్ పెళ్లి జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జాన్వీ కపూర్ కూడా తన ప్రియుడు శిఖర్ పహారియాను పెళ్లాడే ఛాన్స్ లేకపోలేదు. ప్రియుడితో కలిసి పూజలు చేయడమే కాదు, తిరుమలకు కూడా వచ్చారు జాన్వీ. 2025లోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. అండ్ రష్మిక మందన్న పెళ్లిపై చర్చ జరుగుతోంది. ఓ తెలుగు నటుడితో ఈమె ప్రేమలో ఉందనే విషయం నిర్మాత నాగవంశి కూడా మొన్న అన్స్టాపబుల్లో చెప్పారు. ఆ నటుడెవరో చెప్పనక్కర్లేదంటూ బాలయ్య నవ్వేశారు కూడా. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇద్దరు స్పందించలేదు. అయితే నాగవంశీ చెప్పిన ఆ తెలుగు నటుడితో రష్మిక ఈ ఏడాది పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉందా అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈమె హిందీలో చావా, తామా, సికందర్తో బిజీగా ఉన్నారు. ఇది ఇవాల్టి సైన్మా 2.0. చూస్తూనే ఉండండి టీవీ 9.